ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. మీరు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారా? ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగుల మాదిరిగా మీకు ఎలాంటి సామాజిక భద్రత లేదని ఆందోళన చెందుతున్నారా? అయితే అలాంటి ఆందోళన అవసరం లేదు. మీరు కూడా పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల మాదిరిగా నెల నెలా పెన్షన్ పొందవచ్చు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తుంది. అదే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన. 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత గ్యారంటీగా నెలకు 3,000 పెన్షన్ పొందొచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. భవన నిర్మాణ పనులు, వ్యవసాయ కూలీల వంటి వారికి EPF, NPS వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాక్సెస్ ఉంటుంది. అలాంటి లక్షల మంది కార్మికులకు ఈ పెన్షన్ అందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని లాంచ్ చేసింది. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ స్కీమ్ అనేది ఒక వాలంటరీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వీధి వ్యాపారులు, నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లలో పనిచేసేవారు, చిరు వ్యాపారుల వంటి అసంఘటిత రంగాల్లో పనిచేసే వారి కోసం ఈ పెన్షన్ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లేజ్ ఇటీవలే ఈ స్కీమ్పై పార్లమెంట్లో కీలక విషయాలు వెల్లడించారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలకు 3,000 రూపాయల పెన్షన్ అందుతుందని స్పష్టం చేశారు. ఈ స్కీమ్ సులభమైన నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. ప్రతి నెల ఈ పథకానికి కొంత పొదుపు చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్లో చేరాలనుకునే వారి వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. నెలవారీ ఆదాయం 15,000 లోపు ఉండాలి. అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ EPFO, ESIC లేదా NPSలో చేరకూడదు. ఈ పథకంలో ఎంత డిపాజిట్ చేయాలి అనేది వయసు బట్టి మారుతుంది. 18 ఏళ్ల వయసు వ్యక్తి చేరితే నెలకు 55 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక 40 ఏళ్ల వ్యక్తి చేరితే 200 కట్టాల్సి ఉంటుంది. దీనికి సమానంగా ప్రతి నెలా కేంద్రం చెల్లిస్తుంది. అంటే ఈ స్కీమ్లో చేరే వ్యక్తి సగం మాత్రమే చెల్లిస్తున్నట్లు అవుతుంది. ఈ పథకంలో చేరాలనుకునే వారికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్లాలి. ప్రస్తుతం దేశంలో 4 లక్షల వరకు CSC కేంద్రాలున్నాయి. మాన్ధన్ పోర్టల్ ద్వారా సొంతంగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం PMSYM స్కీమ్లో మార్చి 12, 2026 వరకు 52.5 లక్షల మంది లబ్ధిదారులు చేరారు. అంటే ఈ స్కీమ్పై ప్రజల్లో అవగాహన వస్తోంది. పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంలో చేరతారు.